యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇదేంద్రాంది నీ అయ్యా సిగ్గుచేటు పులివెందుల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురు పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఏం రాజకీయం జరుగుతుంది? పులివెందుల రాజకీయం ఒకానొక టైంలో వైఎస్ కుటుంబీకులే పంచాయతీ, పులివెందుల మున్సిపాలిటీ కాకముందు పంచాయతీలో ఉన్నింది. పంచాయతీలో ఉన్నప్పుడు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను అప్పట్లో రాజారెడ్డి చేపట్టాడు, రాజశేఖర రెడ్డి చేపట్టాడు. అప్పట్లో అభివృద్ధి పనుల్లో ఏ కోశాన ఎవరే కానీ ఏ విషయంలో కానీ రాజీ పడలేదు. కానీ రాను రాను రాజ్యాంగం మారింది, రాజనీతి మారింది, గౌరవం మారింది. ఆ గౌరవ రాజనీతి మారడంతో డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి మనవడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ తతంగం పులివెందుల్లో ఏ విధంగా ఉంది అంటే, ఒకానొక టైంలో పులి రాజా అంటారు, పులి బిడ్డ అంటారు, పులితో రాజకీయమా, పులితో రాజకీయ చదరంగమా అంటారు. కానీ అటువంటి అభివృద్ధి పనులను చేపట్టిన పులి రాజకీయం ఇప్పుడు కుక్కల విషయంలో, కుక్కల సంప్రదింపు విషయంలో, కుక్కలను కాపాడే విషయంలో, కుక్కలకి ఇంజక్షన్ల వేసే విషయంలో, కుక్కలను సరిదిద్దే విషయంలో ఈ పులి రాజకీయం ఏమైందో అర్థం కావడం లేదు. ఆషామాషి రాజకీయం ఏ విధంగా ఉందో, ఎంతవరకు దిగజారిందో అర్థం అయి ఉంటుంది కదా. ఇక నేను అనేది కాదు, ముఖ్యంగా పులివెందులో జరుగుతున్న ఈరోజు జరిగిన పురపాలిక సమావేశం, కౌన్సిలర్ల సమావేశం. కౌన్సిలర్లు ఏ విధంగా ఆనందపడుతూ ఉన్నారు అంటే, కౌన్సిలర్లు పేదరికంలో ఉన్నట్టు, మాకు ఆకలి ఉన్నట్లు, ఏదో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఏదో కోరుతూ ఉన్నట్లు, ఏదో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ద్వారా మేము లబ్ధి పొందుతూ ఉన్నట్లు ఒకానొక మీటింగే. ఆ మీటింగ్లో ఏం జరిగింది తెలుసా? ఒక కౌన్సిలర్లు పెట్టుబడులు పెట్టారు, కౌన్సిలర్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ బిల్లులు నిలిచిపోయాయి. ఆ బిల్లుల విషయంలో మీకు ఎటువంటి ఆలోచన ఉండకూడదు, ఎటువంటి ఇది ఉండకూడదు. మీ బిల్లులు మేము ఇస్తాము, మీ బిల్లులు మేము పోరాడతాము, మీ బిల్లులకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హామీ ఇవ్వడంతో అబ్బో కౌన్సిలర్ల ముఖాలలో ఆనందమే ఆనందం. అంత 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 పరిస్థితి పులివెందుల్లో ఉందా? కుక్కల ఇంజక్షన్లకు వేయలేని పరిస్థితి, దిగజారుడు రాజకీయం, అంతా భంగపోవడమే. ఎమ్మెల్సీ ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కౌన్సిలర్ల సమావేశంలో రాంగోపాల్ రెడ్డి పెద్ద దిక్కు అయ్యాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కౌన్సిలర్లంతా కూడా మీరు సపోర్ట్ చేస్తే, మీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్తాం. మా పరిస్థితి దారుణంగా ఉందని ఎవరు అంటున్నారు అంటే, మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ కూడా అంటూ ఉన్నాడు. అంటే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తే పులివెందుల ముందుకు వెళ్తుందా? ఏమిటి రాజకీయం? కుక్కలకు ఇంజక్షన్లు వేయలేని, కుక్కలను కంట్రోల్ చేయలేని పులి రాజకీయం. రాంగోపాల్ రెడ్డి సమయానికి వచ్చాడు, ఖచ్చితంగా 11 గంటలకి ఈ కౌన్సిలర్ సమావేశానికి. కానీ కౌన్సిలర్లు ఎవరు హాజరు కాలేదు. దాదాపుగా 10-12 నిమిషాలు లేటుగా వచ్చారు. అది కూడా ఎవరు సారథ్యంలో వచ్చారు అంటే, వైఎస్ మనోహర్ రెడ్డి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, వైఎస్ మనోహర్ రెడ్డి ఎంటర్ అయితేనే మొత్తం కౌన్సిలర్లంతా ఎంటర్ అయ్యారు. వాళ్ళ పౌరుషం, వాళ్ళ కథ. మనోహర్ రెడ్డి వెంబడే కదా. ఆ తర్వాత చైర్పర్సన్ వచ్చి సీట్లో కూర్చున్నాడు. చైర్పర్సన్ వచ్చి సీట్లో కూర్చున్నాడు. మనోహర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి సారథ్యంలో కౌన్సిల్ అంతా వచ్చారు. కానీ ఎవరి మీద ఆధారపడ్డారు అంటే, ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్సీ హామీల మీద ఆధారపడ్డారు. అంటే ఈ సర్వసభ్య సమావేశం ఏ విధంగా కొనసాగిందో అర్థం అయి ఉంటుంది కదా. ఈ వీడియోలో చూడండి ఇలా.
దాంట్లో 200 బల్బులను పెట్టడం ఏముంది దాంట్లో పెద్ద సమస్య. చైర్మన్ గారు అగ్రిమెంట్ కాపీ తెచ్చి ఇవ్వండి. అగ్రిమెంట్ కాపీ ఇవ్వండి. ఇవన్నీ కూడా అజెండా చదివిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. కానీ నేమ్ ఆఫ్ ది వర్క్ అనేటప్పుడు ఇన్ని లైన్ మీ నేమ్ ఆఫ్ ది వర్క్ అనేది ఎన్ని బల్బులు సప్లై అనేది టెండర్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేదానికి ఏముంది ఇన్ని బల్బులు అనేది. అట్లాగా చైర్మన్ గారు ఎన్ని బల్బులు అనేది ఇల్లు ఇంత పెద్దది రాసేటప్పుడు 20 వాట్స్ ఎల్ఈడి 200 ఎల్ఈడి అని రాస్తే సరిపోతాయి కదా. దాంట్లో డౌట్ ఏముంది కదా. దాంట్లో పరిపాలన ఆమోదంలో పెట్టింటారు. పరిపాలన ఆమోదం కూడా లాస్ట్ మీటింగ్ లో ఉంటుంది. లాస్ట్ మీటింగ్ లో ఉంటుంది. అది ఒకసారి తెచ్చి చూపించండి, తెప్పించండి. అది పరిపాలన ఆమోదం చదువు పురపాలకకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం నందు ఈ క్రింద తెలిపిన 10 డబ్ల్యూపీ నెంబర్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు దాఖలైనవి. శ్రీ పి నరసింహారెడ్డి గారు, శ్రీమతి సోఫియా అజెండా స్మైల్ పైన 230 కమిషన్ సర్టిఫికేట్ నేను మీకు తీసుకుపోయినాను.